మూవీస్‌కి రివ్యూ చేస్తున్నప్పుడు ఆ రివ్యూస్‌కి మూవీ ఎందుకు చేయకూడదు ఆ రివ్యూస్‌ని రివ్యూ ఎందుకు చేయకూడదు అనే గొప్ప థాట్ నాకు దట్టింది. నువ్వు రివ్యూస్ చూడకుండా మూవీకి వెళ్ళే బ్యాచ్ అయితే ఈ వీడియో చూడు. ఒకవేళ నువ్వు రివ్యూస్ చూసి ఆ తర్వాత మూవీకి వెళ్ళే బ్యాచ్ అయితే ఈ వీడియో పక్కా చూడు. Just to set the context, I am not someone who is against movie reviews or reviewers per se. Someone even said that movie is a commodity, and just like any other commodity, movies can and should be reviewed, and I truly respect that. పర్సనలీ నేను ఇంట్లో కూర్చొని మూవీ చూడాలి అంటే ఫస్ట్ నాలో ఉన్న మూవీ లవర్ గారిని ఏ జానరా మూవీ చూడబుద్ధి అవుతుందో అడిగి ఆ తర్వాత IMDb రేటింగ్ చూసి ట్రైలర్ చూసి తర్వాత హీరో క్యాస్ట్ ఏంటో కనుక్కొని మూవీ క్యాస్ట్ ఏంటో చూసి ఆ తర్వాత సినిమా చూస్తా. ఐ హ్యావ్ నో షేమ్ ఇన్ యాక్సెప్టింగ్ దట్ ఐ హెవీలీ రిలై ఆన్ IMDb. 7కి తక్కువ ఉంటే మూవీ కాదు కదా, మూవీలో ఎమ్మ కూడా చూడ. ఇక ఇట్లనే నా ఫ్రెండ్ ఒక ఆమె ఊకే మలంగ సినిమా చూడమని 30 సార్లు చెప్పింది. కానీ నాకు ఆ సినిమాతోనే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఆ సినిమాకి IMDb రేటింగ్ 6.5, ఇంకొకటి ఆ సినిమాలో సీకెపతా అని ఉంది. చెప్పినా కదా నేను క్యాస్ట్ పిచ్చోడిని. వాడే ఉద్దేశంతో అన్నాడు. IMDb కాకుండా ఇంకొకటి అంటే రాటన్ టమాటోస్. ఇక నా పర్సెప్షన్లో ఈ టమాటో రివ్యూ సిస్టమ్ అనేది ఒక రొట్టెస్ట్ రివ్యూ సిస్టమ్. నెక్స్ట్ మెటాక్రిటిక్ అని ఉంటుంది. నోబడీ రిమెంబర్స్ ద వన్ హూ ఇస్ సెకండ్ అంటారు. అట్లా ఈ మెటాక్రిటిక్ 3rd or 4th ఉంటుంది. సో అస్సలు కూడా పట్టించుకోడు. ఒరే ఇవన్నీ మోస్ట్లీ ఇంగ్లీష్ మూవీస్ రివ్యూస్ చేసే సైట్స్ కదరా, నువ్వేదో తెలుగు మూవీ రివ్యూస్ గురించి చెప్తావనుకుంటే అక్కడికే వస్తున్నా. ఇక మన తెలుగులో రేటింగ్స్ ఆర్ రివ్యూస్ విషయానికి వస్తే నేను నా లైఫ్లో నాకు గుర్తుండి ఒక్క సినిమా కూడా రివ్యూస్ చదివి కానీ రేటింగ్స్ చూసి కానీ మూవీకి పోవడం కానీ పోకపోవడం కానీ చేయలేదు. అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. హియర్ కమ్స్ ద బట్ పార్ట్. బట్ నా ఫ్రెండ్స్ హూ ఆర్ వెరీ మచ్ ఇంటూ మూవీస్, హూ ఎంజాయ్స్ మూవీస్ రిగార్డ్లెస్ ఆఫ్ ద హీరో క్యాస్ట్, మూవీ క్యాస్ట్, డైరెక్టర్ అండ్ రివ్యూస్, వాళ్ళు చెప్తే మంచిగున్న చిన్న సినిమాలకు పోయినా బాలేదు అన్న పెద్ద సినిమాలకి పోకుండా కూడా ఉన్నా. ఐ నో ఐ రిలైడ్ ఆన్ మై ఫ్రెండ్స్ రివ్యూ, బట్ ఐ ఆల్సో నో దట్ దే ఆర్ నాట్ ప్రెజుడిస్డ్ ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద వ్యూస్ ఆర్ మనీ, అన్లైక్ ద యూట్యూబ్ రివ్యూస్ అండ్ సైట్ రేటింగ్స్. మరి ఇందాకే IMDbలో 7 లేనిది సినిమా చూడను అది ఇదన్నో ఏంట్రా మాకి కన్ఫ్యూజన్. ఈ IMDb 7 రేటింగ్, ఈ 2.5 స్టార్స్ ఇవన్నీ ఇంగ్లీష్ అండ్ నాన్ తెలుగు సినిమాలకు మాత్రమే. తెలుగు సినిమా రివ్యూ ఇస్ మచ్ సింపులర్ ఇన్ మై పర్స్పెక్టివ్. బాగుంది బాలేదు, బాగుందంటే పోతా, బాలేదంటే పోను. కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి. Now it's time to introduce some of the movie review platforms and people. రివ్యూ పేరు చెప్పి నేనైతే ట్రోల్ చేయట్లేదు. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. ఇందులో కొన్ని నెగటివ్స్ ఉంటాయి, ఇంకొన్ని నెగటివ్స్ కూడా ఉంటాయి. ఈ రివ్యూవర్స్ యూట్యూబ్ ఛానల్ పైన వంచు మిషన్ స్ట్రైక్ వేసిండే నేర్చారు కదా. ఇప్పుడు కనుక మీరు నా పైన స్ట్రైక్ వేసారు అనుకో, సొసైటీకి మీ డ్యూయల్ స్టాండర్డ్స్ అండ్ హిపోక్రసీ బయటపడిపోతే జాగ్రత్త. అయ్యన్నొద్దు, పాయింట్కి రా. ఫస్ట్ gootle.com. ఈ వీడియో కోసం నేను కొన్ని రివ్యూ ఛానల్స్ అండ్ సైట్స్ కోసం వెతుకుతున్నప్పుడు దొరికింది gootle.com. నేను ఇంకా వీళ్ళ రివ్యూస్ ఏం చదవలేదు, కానీ వీళ్ళ పేరుతోనే నాకు ప్రాబ్లం వచ్చింది. నేను నా ఫ్రెండ్ గానికి gootle.com చూపించి, చూడరా వీడి పేరే gootle.com అని పెట్టుకున్నాడు, ఇంకా వీడి రివ్యూస్ ఏం చేస్తాడు రా గూట్లే అని నవ్వినా. అప్పుడు వాడొకటి పీకి అది గుల్టేరా గూట్లే కాదన్నాడు. ఫారెస్ట్ మ్యాన్ మదర్ నాట్ మీ సక్కగా రీడింగ్. greatandrah.com. నువ్వు పేరులోనే ఆంధ్ర గ్రేట్ అని పెట్టుకున్నావు, మరి తెలంగాణలో పరిస్థితి ఏంది? అఫ్ కోర్స్ నువ్వు బైఫర్కేషన్ ముందు పేరు పెట్టుకొని ఉంటావు. ఒక స్టేటే 2 ముక్కలై 2 పేర్లు పెట్టుకున్నప్పుడు నువ్వు ఒక ముక్క యాడ్ చేసి గ్రేట్ తెలంగాణ ఆంధ్ర.com అని ఎందుకు పెట్టుకోలే? ఎందుకు సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ వాళ్ళ పట్ల ఎందుకు ఈ వివక్ష అని నేను గొంతెత్తి అడుగుతున్నా. idlebrain.com. an idle man's brain is a devil's workshop. ఐడిల్ అంటే ఏం పని చేయకపోవడం, బ్రెయిన్ అంటే మన టాలీవుడ్లో కొందరికి ఉండదు కదా అది. సో ఐడిల్ బ్రెయిన్ అంటే బ్రెయిన్ పని చేయకపోవడం. నీ బ్రెయినే నీకు పని చేయకపోతే నువ్వు మూవీస్ ఎట్లా చూస్తున్నావు, మళ్ళీ దానికి రివ్యూస్ ఎట్లా రాస్తున్నావు? ఎందుకు? రగడి. ఇగ్నోర్ మై ఇగ్నోరెన్స్. దిస్ మైట్ బి ఎ ఫ్యామిలీ నేమ్, బట్ వెన్ ఎవర్ ఐ హియర్ దిస్ నేమ్ ఆల్ ఐఎమ్ రిమైండెడ్ ఆఫ్ ఇస్ రగడా చాట్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మా ఊర్లో ఊరవతలున్న ఒక పొలంని రాగడి అంటాం. సారీ, నేను ఓన్లీ పేరు గురించే చెప్పాను. ఇప్పటిదాకా నేను ఇంకా కంటెంట్ గురించి మాట్లాడలేదు, ఎందుకంటే ఇప్పటిదాకా నేనేం చూడలేదు. బట్ కాలక్రమేణా చూస్తూ అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. న్యూమెరో 5 తెలుసు కదా గాయస్. నువ్వేం మాట్లాడకుండా రోడ్ల మీద గుడ్డి కళ్ళద్దాలు పెట్టుకొని ఆ ప్లకార్డ్స్ పట్టుకొని తిరుగుతున్నప్పుడే చాలా బాగుండేది గాయస్. థైవ్యూ. షికాగోలో స్కై వ్యూ తెలుసు, సాఫ్ట్వేర్లో వాడే ల్యాబ్ వ్యూ తెలుసు. ఈ థైవ్యూ ఏంట్రా? అది తయ్యో బ్రెస్టో కాదన్నా, ధైవ్యూ అంటే యువర్ వ్యూ అని అర్థం. ఓ, ధైవ్యూ అంటే యువర్ వ్యూనా? మరి మన వ్యూ కూడా వాడే చెప్తే మనం ఎందుకు రా చూసేది? అంటే అది సినిమా పిచ్చ. నేను అతడి సినిమా 68 టైమ్స్ చూసి 69th టైం మళ్ళీ చూస్తుంటే ఒక కొత్త ఎలిమెంట్ కనిపించి, అరే ఇది ఇదారా, నేను అదనుకున్నాను నా ఫ్రెండ్ చెప్తుండే. అట్లాంటిది మీరు సినిమా అయిపోయిన నెక్స్ట్ మినిట్ థియేటర్ల నుంచి రివ్యూ చేస్తారు. ఎలా హౌ? ఏం అనుకోనంటే ఒక క్యూరియస్ క్వశ్చన్. క్లీనింగ్ చేసేటోళ్ళు బయటికి వెళ్ళిపోమన్నారా? ఎనీవే, kudos to you if you are doing no script reviews, just like how most of the Hollywood movies are made these days. బార్బెల్ పిచ్ మీటింగ్స్ బాలేదు, నచ్చలేదు, చిచి గలీజ్, అబ్బా వరస్ట్. ఇవి కాకుండా బాగుంది, నచ్చింది, మస్తు సినిమా,
ఇలాంటి కొన్ని వర్డ్స్ ఉంటాయని తెలియదేమో మనోడికి పాపం. నేను చచ్చిపోయే లోపు వీడొక సినిమా మంచిగా ఉంది అని చెప్తే చూసి చచ్చిపోవాలనుంది నాకు. అది అవదమ్మా. అసలే యూఎస్లో ఉన్నాం, ఎందుకు మనకి గొడవలు, గమ్మున కూలో నాలో చేసుకొని బతుకుదామనే నలుగురులా కాకుండా పెద్ద పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, వంచు మిస్టు లాంటి చిన్న చిన్న హీరోలతోని కొట్లాడి టాలీవుడ్ ఎదుగుదల కోసం ఫైట్ చేస్తున్నావు చూడు. ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్. మోర్ పవర్ టు యూ. ఇంతకీ నేనేమంటా అంటే మరీ పిచ్చిగా రివ్యూస్ని ఫాలో అయ్యి మీ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ని ఖరాబ్ చేసుకోకండి అన్నది నా ఒపీనియన్. ఒపీనియన్ ఓడరా అడిగిండు, నాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. సరే మూవీ రివ్యూస్ అంటే ఓకే, అలవాటు పడ్డ ప్రాణాలు. మరి టీజర్ రివ్యూలు ఏంట్రా? అయినా జనాలకి రివ్యూల ఫ్యాంటసీ లేదురా. యూట్యూబర్స్ రివ్యూస్ చేస్తున్నారు, మూవీ క్రిటిక్స్ రివ్యూస్ చేస్తున్నారు, వ్లాగర్స్ రివ్యూస్ చేస్తున్నారు, ఫ్యామిలీ వ్లాగ్స్ చేస్తున్నారు, రివ్యూస్ చేస్తున్నారు, ఆఖరికి వరల్డ్ ట్రావెలింగ్ అని చెప్పి వాడు రివ్యూస్ చేస్తున్నాడు. ఈ ట్రెండ్ చూస్తుంటే రేపు నేను కూడా రివ్యూ స్టార్ట్ చేయాలేమో. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. సరే వీళ్ళందరి పేర్లు రివ్యూ చేసినావు బానే ఉంది, కానీ నువ్వెందుకు ది లాస్ట్ డ్యూడ్ అని పెట్టుకున్నావు? ఎందుకంటే ఎంసెట్ల ర్యాంక్ రాక సీటు పోయింది, యూఎస్కి వచ్చినాక జుట్టు పోయింది, అది చూసి గర్ల్ ఫ్రెండ్ ఇంకొకంత పోయింది, అద్దట్టుకోలేక నాకు మాస్టర్స్లో ఒక సబ్జెక్ట్ పోయింది, ఆ తర్వాత స్టాక్స్లో 1 year శాలరీ పోయింది, అసలు మొత్తానికి జీవితంలో ప్రశాంతత లేకుండా పోయింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇక ఇట్లా లైఫ్లో అన్నీ పోతున్నాయి, మెల్లగా లైఫే పోయేటట్టుంది, ఏం చెయ్యాలి అని నల్లగొండలో నల్లతుమ్మ చెట్టు కింద నిగనిగలాడే నిప్పు నలంద స్వామిని అడిగితే చేతికి 3 రింగ్స్ పెట్టుకొని నీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని ది లాస్ట్ డ్యూడ్ అని మార్చుకోని ఆయన ఆ తర్వాత నీ లైఫ్ అంతా జిల్ జిల్ జిగా జిగా అని అన్నాడు, మార్చేసా. హెన్స్ ద లాస్ట్ డ్యూడ్. ఫైనలీ నేను మీకు ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. మూవీ చేస్టులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, రివ్యూ చేస్టులు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఆ రివ్యూస్ పైన రివ్యూస్ చేసి నేను కూడా నా పని చేసుకుంటున్నా. కానీ నువ్వు మాత్రం నేను చెప్పే సొలు మొత్తం వింటున్నావు. పోయి ఏదైనా పని చేసుకోరా బేవార్స్.